ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చ్ అయిన కరుణాపురంలోని క్రీస్తుజ్యోతి ప్రార్థనా మందిరంలో కూడా ప్రత్యేకంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ప్రార్థనా మందిరానికి చాలా విశేషాలున్నాయి. ప్రతి ఒక్కరూ చూడాల్సిన ఈ ప్రార్థనా మందిరంలో విశేషాలేంటి, ఈ ప్రార్థనా మందిర నిర్మాణం వెనుక ఉన్న కారణాలేంటనేది ప్రస్తుతం మనం ఈ క్రీస్తుజ్యోతి ప్రార్థనా మందిరం ఫాదర్ పాల్సన్ రాజు గారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్, మీరు చెప్పండి, ఇది ఈ చర్చి నిర్మాణానికి గల ప్రధాన కారణం? నేను 1992లో కరుణాపురం వచ్చాను. మరి చిన్న గుడిసె కింద నేను ప్రార్థన స్టార్ట్ చేశాను. తర్వాత తడకల మందిరం వేశాను, తర్వాత రేకుల మందిరం వేశాను. తర్వాత ఇక్కడ మందిరం కట్టాలనుకున్నాను. 2004 సంవత్సరంలో ఇక్కడ రేకులతో మందిరం వేశాను. నేను మోకాళ్ళ మీద ఉండి దేవునికి బాగా ప్రార్థించినప్పుడు అనుకోని కారణం వలన అక్కడ పాత మందిరం ఉండి ఇక్కడ మేము సొంత మినిస్ట్రీ పెట్టుకున్నాం. మినిస్ట్రీకి వచ్చినప్పుడు చాలా సమస్యలు ఎదురైనప్పుడు మోకరించి ప్రార్థించినప్పుడు ఆకాశం తెరవబడ్డది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఈ సుందరమైన మందిరం కట్టినట్టుగా నాకు చూపెట్టడం జరిగేది. ఇది చాలా ప్రత్యేకమైన మందిరం. ఆసియా ఖండంలోనే చాలా పెద్దది, చాలా విశేషాలు ఉన్నాయి. విదేశాల నుంచి ఈ మందిరానికి కావాల్సిన అనేక కళారూపాలను తెచ్చారని చెప్తున్నారు. అంటే ఏ దేశాల నుంచి తీసుకువచ్చారు, ఎట్లా? ఇజ్రాయెల్ దేశం ప్రత్యేకంగా నేను ఇక్కడ మోకరించి ప్రార్థించినప్పుడు ఇజ్రాయెల్ దేశం నుండి ప్రత్యేకమైన రాళ్ళు తేవడం, మట్టి, రాళ్ళు, నూనె. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం తీసుకొచ్చి 12 వజ్రాలు కూడా వేసాం. పునాది రాయిలో యెరూషలేము నీళ్లు, మట్టి, తర్వాత రాళ్ళు తీసుకొచ్చేయడం జరిగేది. తర్వాత ఇంకా అదేవిధంగా చక్కటి పిల్లర్లు పోలాండ్ వాళ్ళ టెక్నాలజికల్ వాడడం జరిగింది. తర్వాత ఈ ఒక్కొక్క మరి డూమ్, సిఎస్ట్ డూమ్ అమెరికన్ తీసుకురావడం. నెల రోజుల దాకా నేను మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఆర్కిటెక్ట్ ఇంజనీర్ అనిల్ కుమార్ సార్ అన్నారు కదా, ఎయిర్పోర్ట్ ఉంది అక్కడ హైదరాబాద్లో, శంషాబాద్ పెడదామని జయప్రకాష్ గారు వారు చెప్పినప్పుడు బాగుండదు, ఇంత పెద్ద మందిరం 150 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ మందిరాన్ని ఎయిర్పోర్ట్లో పెట్టి రేకులతో పెడితే బాగుండదు అయ్య గారు అని చెప్పి నేను ప్రార్థించినప్పుడు నాకు ప్రేయర్లో కనిపించింది సిఎస్టీ అమెరికా డూమ్ వాళ్ళతో నేను మాట్లాడి ఈ డూమ్ ఏమో అమెరికాను తీసుకొచ్చడం జరిగింది భారం కలిగి. తర్వాత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి అన్ని 29 రాష్ట్రాల్లో ఉన్నవారు అక్కడ వచ్చి పనిచేశారు. సెంటరింగ్ కానీ, తర్వాత తలుపులు కానీ ఇక్కడ చాలా అందం. ఇక్కడ నేను ద్వారములు పెట్టాలని నాకు ఆశ ఉంది. ఏం పెడదామని నేను ఇక్కడ చూశాను. ద్వారం మీరు చూడవచ్చు బాబు, తలుపు డోర్ హెడ్ ఇక్కడ నేను చూశాను అన్నట్టు. చూసినప్పుడు ఇక్కడ ఎంత మంచి సుందరమైన ద్వారం ఉందో. అది కూడా ఇక్కడ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉన్నట్టు ఇది నమూనా. మూడు ద్వారాలు ఉంటాయి దీనికి. ఇది తండ్రి ద్వారం. తండ్రి అనగా దేవుడు అన్నట్టు, భూమిని ఆకాశం సృజించిన దేవుడు కనుక ఇది తండ్రి ద్వారం అని పెట్టుకున్నాం. ఇది 10 ఆజ్ఞలు మోజస్కి ఇచ్చిన ఇక్కడ ఉన్నాయి. 10 ఆజ్ఞలు ఇక్కడ ఉంటాయి. 10 ఆజ్ఞలు రాసినాయి. తర్వాత దేవదూతలు, ఇది ఒక మందసం. ఇది ఒక ప్రత్యేకమైన ఈ డిజైన్ ఇక్కడ ఈ ఇండియాలో కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ఏ చర్చిలో ఈ డిజైన్ లేదు. ఈ డిజైన్ అంతా, ఈ కన్స్ట్రక్షన్ అంతా ఎవరు చేశారు? ఇదంతా నేను ప్రేయర్ చేసి అనిల్ కుమార్ సారు ఏ డిజైన్ పెడదామని వాళ్ళు కొన్ని డిజైన్లు వేశారు. నేను ఇవి నచ్చలేదు. ఇట్లా స్టార్ ఉండాలి, అది దావీదు స్టార్. తర్వాత బెల్ ఉండాలి. తర్వాత ఈ విధంగా దీపస్తంభం, అక్కడ అల్ప ఒమేగా, ఇవన్నీ నేను చెప్పుకుంటూ పోయాను. ఇట్లా నాకు దేవుడు చూపెడతాడు. ఇక్కడ బెల్, చర్చికి బెల్స్ ఉంటాయి మాకు పరిశుద్ధ. తర్వాత ఇక్కడ ద్రాక్ష పండ్లు, తర్వాత బైబుల్ ఉంది అక్కడ, తర్వాత క్యాండిల్ ఉంది, క్రీస్తు లోకానికి వెలుగు. ఈ విధంగా నేను ఇవన్నీ ఒక్కొక్కటి ఇక్కడ పావురం ఉంది, పరిశుద్ధత గుర్తు, ద్రాక్ష పండ్లు, దానిమ్మ పండ్లు, ఖర్జూర చెట్లు. ఇదంతా ఒక ప్రత్యేకమైన డిజైన్ మేము ప్రార్థన చేసి ఇంజనీర్ గారికి ఇస్తే వారే డెవలప్ చేసి ఇచ్చారు. దాన్ని చెన్నై నుండి ఒక ఆయన రజన్ అంటే ఆయన ఉండే, చాలా రాష్ట్రాల్లో వేరే దేశాల్లో కూడా చేసిందని చెప్పారు. వారి దగ్గరికి నేను వెళ్ళుకుంటా వారితో మాట్లాడి తర్వాత ఇక్కడికి వెళ్తే చాలా బాగుంటుంది. కిటికీలు, లిల్లీ పువ్వు, ఇదేమో కిటికీలు కూడా ఇవి కూడా వేరే దేశం నుంచి, అమెరికా దేశం నుండి ఈ కిటికీలు తీసుకొచ్చాం. ఇక కేరళ తీసుకొచ్చి ఇక్కడ తయారు చేసి అమెరికా, ఇంగ్లాండ్ అనేక దేశాలకు పంపుతా అంటారు. నేనే కిటికీ చూస్తే చాలా పువ్వులు, బైబిల్ ప్రకారం రోజు పువ్వులు, తర్వాత క్రాస్ కిటికీ మీద, ద్రాక్ష పండ్లు ఆకులు, తర్వాత లిల్లీ పుష్పాలు. ఈ విధంగా అక్కడ 5 రొట్టెలు 2 చేపలు, యేసు ప్రభు
12 మంది శిష్యులకు పెట్టిన భోజనం. తర్వాత అటు పోతే ఖర్జూర చెట్టు ఉంటుంది. బైబుల్ జెరూసలేం మందిరంలో కూడా ఖర్జూర చెట్లు ఉంటాయి. నేను అనుకున్నాను జెరూసలేం మందిరంలో ఉన్నాయి, ఆ ఖర్జూర చెట్టు బాగుంటుంది అనే ఖర్జూర చెట్టు పెట్టడం జరిగేది. ఈ విధంగా ఇటు చూసినట్లయితే నేను ఫస్ట్ ప్రారంభ దశలో ఒక చిన్న గుడిసె, ఆ గుడిసెలో స్టార్ట్ చేశాను. అక్కడ గుడిసె నుండి చుట్టూ ఇక్కడ గుడిసె పైన నేనే అక్కడ ఉన్నది, ఆ గుడిసె నుండి స్టార్ట్ చేశాను. అది యేసు ప్రభు యొక్క మరి మోషే ధర్మశాస్త్రం ఆది కాండం, ఆ మోషే ధర్మశాస్త్రం నుండి మరి యేసు ప్రభు చనిపోయిన తిరిగి లేచిన జెరూసలేములో ఏమేమి ఉన్నాయో అవన్నీ ఒక్కొక్క కిటికీకి ఒక్కొక్క దానికి అన్ని రకాల నేను ఇది నాది. అక్కడ చూడబోతే ఎలిషా అనే ఒక దైవజనుడు ఉంటాడు. ఆయన ఊట అయితే మంచినీళ్ళు, ఆయన ఉప్పు నీళ్ళను మంచినీళ్ళుగా మార్చే స్థలం అన్నట్టు. ఆ విధంగా ఒక్కొక్క స్థలం బాగా ప్రత్యేకత ఉంటుంది అని అందరూ అదే. తర్వాత కర్మెల్ పర్వతం, ఒక ఏలియా ప్రవక్త అంటేనే ప్రార్థించినప్పుడు వర్షం ఆగింది, గొప్ప గొప్ప కార్యాలు. ఇట్లా ప్రతిదీ ఇక్కడ చూసినట్లయితే నెబో పర్వతం, మోషే 10 ఆజ్ఞలు పొందిన అక్కడ నెబో పర్వతం. ఇట్లా ఈ మందిరంలో ఎక్కడ చూసినా మందిరం చుట్టూ ఉన్నాయా? చుట్టూ ఉన్నాయి ఎక్కడ చూసినా. తర్వాత ఇక్కడ ఆలివ్ చెట్టు, ఇక్కడ ఒక పెద్ద భీమ్ వస్తుంది. భీమ్ వస్తే ఆ భీమ్ నాకు అనిపించింది, భీమ్ బాగాలేదు సార్ అని. నేను ఏం చేస్తాం సాయి గారు అన్నాడు. ఏం చేస్తుంది, ఒక చెట్టులాగా తయారు చేద్దామని చెప్పా. భీమ్ కూడా కనిపిస్తుంది పర్టికులర్ చూస్తే ఇక్కడ పెద్ద పీటీ భీమ్, డబల్ బెడ్రూమ్, ఒక 6,000 కట్టవచ్చు అట్టి భీముదే. ఈ భీమ్సే అంతా. నేను అన్నది ఇక్కడ ఒక మంచి ఆలివ్ చెట్టు పెడదాం బాగుంటుంటే కుదరదు అన్నాడు. నేను తప్పకుండా మనం ఆలివ్ చెట్టు పెట్టవలసిందని ఒక మంచి ఆలివ్ చెట్టు ఇక్కడ పెట్టడం జరిగేది. ఆ విధంగా చుట్టుగా ఇవన్నీ ప్రతి దాంట్లోనూ అంటే మీకు అసలు ఆలోచన ప్రతి దాంట్లో యేసుక్రీస్తుని దర్శించేలాగా జెరూసలేంలో ఉన్నటువంటి నిర్మాణాలు, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థని ఇక్కడ మళ్ళీ రీక్రియేట్ చేసేలాగా అసలు ఎలా వచ్చింది ఆలోచన? ప్రేయర్ ద్వారా వచ్చింది. ప్రేయరే. ఇంకా జెరూసలేంలో లేని కూడా ఇక్కడ ఉన్నాయి నేను చూడాలంటే. తర్వాత ఇక్కడ కిటికీలు పెడదాం అనుకున్నారు. నేను అన్న ఓల్డ్ మోడల్ ఉండాలి అని పెంకు గూనెలు కేరళ నుండి తీసుకొచ్చాం మేము. కేరళ నుండి వేరే దేశాలకు పోతాయని చెప్పారు. అక్కడ తీసుకొచ్చి స్టార్ టైప్ ఉండాలని ఇవన్నీ నేను రెడ్ కలర్ ఉంటే బాగుంటుంది అని నేను ఇంజనీర్ గారితో చెప్పా. ఇవన్నీ ఇట్లా బాగున్నాయి సార్ అని నేను చెప్తా అంటే ఇంజనీర్ గారు చాలా మీరు దేవుడు మా జ్ఞానం ఇచ్చారని చెప్తారు. మొత్తం అంటే ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఇది కన్స్ట్రక్షన్ చేశారు? ఇది మొత్తం 9 ఎకరాలు. ఇప్పుడు మంది 9 ఎకరాలు 9 ఎకరాల్లో 5 ఎకర్స్ దాకా 4.5 దాకా మందిరమే ఉంది. ఇవన్నీ అప్పుడు మీరు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఫొటోస్ ఎంత టైం పట్టింది మొత్తం మీకు కన్స్ట్రక్షన్ చేయడానికి? 7 సంవత్సరాలు పట్టింది మేడం. 7 సంవత్సరాలు, 7 రాత్రులు, 7 పగలు. టోటల్ కన్స్ట్రక్షన్లో బాగా ఇబ్బంది అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? మా స్లాబ్ చాలా ఇబ్బంది అనిపించింది, భూమి మీద ఇబ్బంది అనిపించింది అసలు. ఎందుకంటే వర్షం రావడం కొన్నిసార్లు 7 సిమెంట్ బస్తాలు తడుస్తాయి, లారీలో సిమెంట్ బస్తాలు. పని జరుగుతుంటేనే వర్షం వచ్చేది, ప్రార్థన చేసేది. చాలా పెద్ద పని. ఇంకేడే యాక్సిడెంట్లు అయితే అనుకున్నారు, ఎంతమంది చచ్చిపోతారు అన్నారు చాలామంది. ఎంతమంది పనిచేస్తారు మొత్తం? ఇక్కడ చూస్తుంటే చాలా పెద్ద ఎత్తున పని జరిగినట్టుగా ఈ ఫొటోస్ ద్వారా తెలుస్తుంది. కనీసం రోజు 200 మంది పనిచేశారు. 200 పని చేసింది కానీ ఏ రోజు ఎవరికి ఎలాంటి యాక్సిడెంట్ జరగలేదు. దేవుని కృపలను ఎవరికి కింద పడడం కానీ, కరెంట్ షాక్ రావడం కానీ. అందరు మామూలుగా అయితే అన్నారు, మన ఈ సెంట్రింగ్ కొట్టేలు అయ్యగారు ఎవరన్నా ఏమైతారు కావచ్చు, అది సేఫ్టీ బెల్ట్లు కొన్నాం, అవన్నీ కొన్నాం కానీ ఏం కాలేదు. తర్వాత ఇన్సూరెన్స్ చేపియని అన్నారు, ఏం కాదులే. వాళ్ళు అన్నారు ఇన్సూరెన్స్ చేయించుకోమంటే వద్దన్నారు వాళ్ళు. ఇక్కడ దేవుని పని చేసినప్పుడు మాకేం జరుగుతుందని చెప్పారు. ఒక్కొక్క పిల్లర్స్ కానీ ఇవన్నీ. ఇక్కడ అంటే ఈ కన్స్ట్రక్షన్లో ఒక ప్రత్యేకత కూడా విన్నాను. ఇక్కడికి వచ్చేటువంటి ఎవరైతే విశ్వాసకులు ఉన్నారో వాళ్ళు కూడా ఈ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. నేను అదే అన్నాను, ఇప్పుడు ఇటుక కావాలి, ఇటుకకు 4 కోట్లు అన్నారు. లైట్ వెయిట్ ఇటుక, చాలా మంచి ఇటుక రెడ్డిది. నేను అన్నాను, ఎందుకు ఇటుక మనం 4 కోట్ల రూపాయలు మన దగ్గర ఎక్కడ ఉంటాయి, 4-5 కోట్ల రూపాయలు పెట్టే బదులు ఇటుకకు మనం బట్టి పెడదాం. మట్టి ఉండదు మన దగ్గరనే, పని వాళ్ళు ఉన్నారు, వాలంటీర్సే, అందరం కలుద్దాం, అందరం చేస్తే ఎంతలో అయిపోతుంది ఇటుక అని. నేను ఇటుక అంతా మేమే చేయించాం. తర్వాత మేస్త్రులు కావాలి, బయటకు పోతే కోట్లు అంటున్నారు. నేను అన్నాను, ఇంకా మేస్త్రులు ఎందుకు, మన వాలంటీర్స్ ఉన్నారు, మేస్త్రులు పనివారు మనోళ్ళే. స్లాబ్ మోసుకునే మా బాబు నేను చదువుకున్న ఒక అబ్బాయిని ఆదిరాజు మేస్త్రి అయిండు, ఆ అబ్బాయికి ఇచ్చేది. ఇట్లా మేమంతా ఇదంతా కన్స్ట్రక్షన్ అంతా మేమే.
మా పెయింట్ వేసేటోళ్ళు ఉన్నారు మా పిల్లలే, మాలు కలిపేటోళ్ళు మా పిల్లలే, డబ్బా మోసేటోళ్ళు మేమే, మొరెం ఉండే మరి కడియం శ్రీయారు అప్పుడు మాజీ మంత్రిగా ఉన్నారు కదా, డిప్యూటీ సీఎంగానే వారి దగ్గర పోయినప్పుడు మామూలుగా బయట కొడితే 7 కోట్లు అన్నారు. నేను అడిగాను కొద్ది మొరెం ఇవ్వండి మాది కూడా ఉన్నదంటే వారు మొరెం ఇవ్వడం. తర్వాత ఈ భక్తులు వచ్చిన వాళ్ళు కొన్ని ఇసుక, లారీల ఇసుక, తర్వాత వాళ్ళే కంకర, ఇట్లా అన్నీ నేను పోయి వాళ్ళని అడిగినప్పుడు కన్సెషన్ ఇది హోలీ స్పిరిట్ దారం అంటారు. అందుకోసానికి అక్కడ హోలీ అనేది చెట్టు ఉంటుంది, ఆలివ్ చెట్టు చాలా అందమైంది, అక్కడ పోయి వేయాలి దగ్గరికి. ఎందుకంటే చాలా ఇది చూడు అసలు ఎంత ఇది ఎరుసలేములో కూడా లేదు, ఇట్లా నేను చూసా. నాకు అనిపించింది ఈ పావురం ఉన్నది, పావుర పరిశుద్ధత గుర్తు మరి అని నేను పావురం, దాని తర్వాత హోలివ చెట్టు, తర్వాత ఇక్కడ అన్ని ద్రాక్ష మన దానిమ్మ పండ్లు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో ఎరుసలేం దేవాలయంలో కూడా ద్వారంలో దగ్గర అక్కడక్కడ దానిమ్మ పండ్లు పెట్టినట్టున్నది. అంజూర చెట్లు క్రైస్తవులు ఒక ప్రత్యేకత కనుక ఇక్కడ అంజూరపు చెట్లు పెట్టడం జరిగేది. ఇది 2వ ద్వారం అన్నట్టు. ఇక్కడ క్రిస్మస్ ట్రీస్ చిన్న చిన్నవి నేనే పెట్టాను ఇక్కడ. బట్టిదే ప్లెయిన్గా పెడదామని ఇంజనీర్ అన్నాడు. ఎందుకు సార్ ప్లెయిన్గా పెట్టేది, క్రిస్మస్ ట్రీ పెడదాం, ఏదైనా మంచి బోకే పెడదాం, బైబిల్ సంబంధమైనవన్నీ పెడదామని నేను ప్రతిదీ దేవుడిచ్చిన ఆలోచన చేతనే ఇది నిర్మించడం జరిగింది. మొత్తం ఎంత ఖర్చు అయింది, అసలు మీకు నిధులు ఎట్లా సమకూరాయి దీనికి సంబంధించి? ఇది 150 కోట్ల ఖర్చు. కొన్ని లోన్లు తెచ్చుకున్నాం దేవుని కృప ద్వారా, కొంత మా పని, కొంత భక్తులు ఇచ్చిన కానుకల ద్వారా. అసలు మీరు అనుకున్నారా ఇంత పెద్ద నిర్మాణం చేయాలి? అసలు జీవితంలో అనుకోలేదు. నేను అనుకున్నాను ఇంజనీర్ దగ్గర పోతే 25 కోట్లు 12 కోట్లలో అయిపోతుంది సార్ అని చెప్పారు. అంతే కావచ్చు అనుకున్నాం, కానీ దానికి రెట్టింపైన రేట్లు అన్నీ పెరిగి అసలు నేను అనుకోలేదు. కానీ దేవుడు చేస్తారని ఒక నమ్మకం బాగా. అందుకోసానికి ఈ గ్రిల్లు కూడా అదో మధ్యలో స్టార్స్ ఉంటాయి, ఎక్కడ చూసినా స్టార్. వాళ్ళు అదే అంటారు, ఇది కూడా ఏదో డిజైన్ పెడదామని సార్ మామూలుగా అంటే వద్దు సార్ ఇట్లా స్టార్ ఉంటే బాగుంటుంది. ఈ బండ కూడా అంతే, ఏదో దేశంది అట్లా చాలా. ఈ విల్లాస్ మొత్తం ఎన్ని దేశాలకు సంబంధించిన మెటీరియల్ ఇందులో? కొన్నేమో ఫ్రాన్స్ నుండి వచ్చాయి, ఇది మైక్ సిస్టమ్. అమెరికా ఏమో డూమ్ వచ్చేది, ఇంకా వియత్నాం దేశం నుండి వచ్చేది. ఒక 4 దేశాల నుండి వచ్చింది, 4-5 దేశాల నుండి మనకు రావచ్చు మెటీరియల్. అన్ని దేశాల నుండి రూపాయి. ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ అంటే ఈ చుట్టూ 4 దీపస్తంభాలు, అంటే దీపస్తంభాలకు ఉన్న ప్రాధాన్యత ఏంటండి అసలు? అవి ఇది ఏంటిది అంటే టవర్స్ అంటారు అన్నట్టు, 4 టవర్స్. అది ఫస్ట్ మందిరం వేసినప్పుడు ఆ టవర్స్ లేవు, ఇంజనీర్ గారు ఇచ్చినప్పుడు. నేను ఇంత మంచి మందిరం కట్టినాం, చుట్టుప్రక్కల టవర్స్ ఉంటే బాగుందంటే అబ్బో 5 కోట్లు, ఈ 5 కోట్ల రూపాయలు వద్దు సార్ అని అయ్యగారు అన్నారు. వాళ్ళు అన్నారు లేదు మనమే స్లాబ్ పోద్దాం, మనమే కడదాం, మనమే చేసుకుందాం అని నేను మాట్లాడుతూ అది దావీదు టవర్ అని అదొక టవర్. అంటే ప్రతి టవర్కి పేరుందా అండి? పేరుంది. ఇది దావీదు ఎవరంటే దేవుడు ఏర్పరచుకున్నాడు రాజు. దేవుడు యేసుక్రీస్తు రాజు వంశంలో నుండి వస్తున్న పరిశుద్ధ గ్రంథం ఉన్నది. అక్కడికి వెళ్తే మోషే టవర్ అని ఉంటుంది, మొత్తం 4 టవర్. ఇంకో టవర్ ఏమో పేతురు టవర్ ఉన్నది, సంఘాన్ని దేవుడు సంఘాన్ని కట్టమని చెప్తారండి అపోస్తుడైన పేతురు. 4వది నాది పెట్టారు, నేను వద్దన్నా. నేను ఏం చేశాను దీని కొరకు, అసలు ఏం చేయలేదు కదా నాది పెట్టకని నేను అయ్యగారిని అడిగినప్పుడు, మోషేనేమో ధర్మశాస్త్రం, దావీదేమో దేవుడు దావీదు వంశంలో వచ్చాడు, మరి అక్కడ పేతురేమో సంఘాన్ని కట్టాడు, పాలయ్య దీని ఫౌండర్ కదా అని చెప్పి 4 టవర్స్ చాలా అందమైనవి. అసలు అవి లేకుండా చూసాం మేము. అమ్మ ఎంత ఘోరంగా ఉన్నదో అసలు అనిపించింది. ఇంజనీర్ అంటారు అయ్యగారు మీరు అప్పుడు అడిగారు, ఇప్పుడు నిజంగా ఎంత గొప్పగా ఉన్నాయి ఆ టవర్స్, మీకు వచ్చిన దర్శనమే అది. నేను చూశాను కదా, వేరే దేశాలకు కూడా వెళ్ళాను కానీ ఇదిగో మరి నాకు ఈ టవర్స్ చాలా ఇష్టం అనిపించాయి. ఇట్లా దేవుడు చూపెట్టిన ఈ టవర్స్లో అంత ప్రత్యేకత ఉన్నది. అక్కడ భక్తులు పోయి మంచి చక్కగా ప్రార్థన చేసుకుంటా అంటారు. తర్వాత దీనికి ఆలివ్ చెట్టు ఉన్నది, దీనికి 14 జెరూసలేం పోయినప్పుడు నాకు చిన్న ఆలివ్ మొక్కిస్తారని నేను అడిగినప్పుడు లేదు సార్ అని చెప్పారు. నేను మోకరించి ప్రార్థన చేసినప్పుడు 1600 సంవత్సరాల ఆలివ్ చెట్టు ఏదో దేశం తీసుకొచ్చి పెట్టారు, ఇజ్రాయెల్ దేశం నుండి. అట్లా ఫ్యాన్స్ కానీ మందిరంలో చాలా ప్రతిదీ ఊసూరు నుండి విదేశాలకు ఇంపార్టెంట్
దీని డిజైన్స్ అన్నీ నాకు దేవుడు చెప్తేనే జరిగాయి. అటు వెళ్తా అంటే ఇంకా క్రీస్తు జ్యోతి మూడో ద్వారం, క్రీస్తు ద్వారం ఎంత చక్కగా ఉంటాయో. ఎక్కడ చూసినా గడ్డికే 1,50,00,000 అని చెప్పారు, గ్రీన్ గడ్డి. నేనన్నా 1,50,00,000 ఎందుకంటే వాళ్ళే మట్టి దేవతారు, వాళ్ళే పరుస్తారు, వాళ్ళు చూసుకుంటారు. నేను అవసరం లేదు, మనమే గడ్డి తెచ్చుకుందాం. ఆ 6 లక్షల్లో గడ్డి వచ్చాది, మేమే మట్టి పోసుకున్నాం. మా దగ్గర వచ్చే బాబు నరసింహ వాళ్ళ దేవుడు బాగు చేస్తే ఆయన అన్నాడు కదా, డాడీ మనం అందరం కలిసి గడ్డి పెడదామంటే నేను అందరం కలిసి మేమే లారీలు, మా ప్రార్థనకు వచ్చే వాళ్ళ లారీలు పెట్టి కనీసం 20 లారీల గడ్డి అయింది కొంత. అట్లా పైసలు అన్నీ ఇట్లా నేను దేవుడు నాలో ఉండి సేవ్ చేస్తూనే ఉన్నారు. అట్లా ప్రతిదీ. మీరు ఇంత కష్టపడి కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఇక్కడికంటే ఏ దేశాల వాళ్ళు, విదేశాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళారని చెప్పి తెలుసు మాకు. ఏ దేశాల వాళ్ళు వచ్చారు? ఈ చర్చ్కి ఏమైనా అవార్డ్స్ ఏమైనా వచ్చాయా మీకు? అమెరికా దేశం నుండి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ స్టీవ్ మన్సి పాస్టర్ వచ్చారు. ఆయనతో పాటు ఇంకో మన ఇండియన్ తమిళ అయిన ప్రభాకర్ అంటే ఆయన వచ్చి ఇక్కడ చూసి జెక్సీ జాక్సన్ అంటే ఆయన, మేము అమెరికా పోయినప్పుడు ఆయనకు బాగా అవుతుంది, లుకీమియా జబ్బు. ఆయన ఈ మందిరాన్ని చూసి మాకు ఎక్సలెంట్ అవార్డు ఇద్దామని అమెరికాలో ప్రైవేట్ ఎక్సలెంట్ అవార్డు ఇచ్చిన తర్వాత వాళ్ళు చూసి ఇంత చక్కటి మందిరం, ఈ అయ్యగారు ఇంత కష్టపడి ఏ దేశం సహాయం లేకుండా ఇంత మంచి మందిరం కట్టాడు కనుక పార్లమెంట్ వాళ్ళ ఎంపీలందరితో మాట్లాడి నాకు అమెరికా దేశంలో అవార్డు ఇచ్చారు. తర్వాత ఇంగ్లాండ్ దేశం వాళ్ళు కూడా వరల్డ్ బుక్ ఆఫ్ వాళ్ళు రికార్డు వాళ్ళు పిలిచి ఇంగ్లాండ్ దేశంలో కూడా పార్లమెంట్లో నాకు అవార్డులు ఇవ్వడం జరిగేది. ఇది 3rd ద్వారమా? ఈ 3వ ద్వారం విశేషమైంది. ఈ 3వ ద్వారం క్రీస్తు ద్వారం. ఇక దీపస్తంభం అనేది ఇక్కడ ఉంది. దీపస్తంభాలు 2 దీపస్తంభాలు, క్రాస్. అసలు ఇట్లా దీపస్తంభం వేసింది ఎక్కడ లేదు. నేను బైబిల్లో చదివి ప్రార్థన చేసి దీపస్తంభం. తర్వాత ఇక్కడ బైబిల్లో ఉన్నది, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు ఎవరు నా యందు నిలిచుంటారో నేను వాని యందు నిలిచుండ అన్నట్టు దేవుని యందు మనం నిలిచి ఉండాలన్న ఉద్దేశంతో ద్వీపం, యేసుక్రీస్తు లోకానికి వెలుగని వాక్యం ఉన్నది కనుక ఇక్కడ ద్వీపం పెట్టాలి. తర్వాత అక్కడేమో ద్రాక్ష పండ్లు గుత్తులుగా మనిషి ఫలించాలి, ప్రేమ కలిగి ఉండాలని దీపస్తంభం. ఇదంతా ఈ ఇల్లే వరకు. మొన్ననే ఇదిగో ఇక్కడ వేరే దేశం తీసుకొచ్చారు, చైనా దేశం నుండి కూడా ఇక్కడ వచ్చాయి. చైనా దేశం నుండి పిల్లర్స్, గోల్డ్ పిల్లర్స్. ఇది ఏదో జపాన్ నుండి వచ్చారు, మలేషియా నుండి వచ్చారు. కనీసం 30 దేశాల వాళ్ళు ఇక్కడికి వచ్చిపోయారు. మన తెలుగు వాళ్ళు అందులో చదువుదందుకు పోయిన వాళ్ళు, ఆ దేశం నుండి వేరే వాళ్ళు అందరు చూసిపోతూనే ఉంటారు. నేను అనుకున్నాను ఇంత ఇక్కడ ఒక పువ్వు ఉండే, నేను అనుకున్నది పువ్వు బాగాలేదు, గ్లాస్ పెడదాం మంచిగా, ఇది పెడితే చాలా అందంగా ఉంటుందని అనిల్ సార్తో మాట్లాడి ఇవన్నీ ఒక్కొక్క దానికి దేవుడు నాకు ఇచ్చిన ఆలోచనే. ఇంకా చక్కగా అటు వెళ్తా అంటే అన్నీ ఒక్కొక్క దేశం, ఒక్కొక్క ద్వారం గుండా మళ్ళీ బైబిల్ ఉంటుంది. ఇక్కడ బైబిల్ పైన స్టార్స్, అక్కడ పైన చూసినట్లయితే ఎదురుగా బైబిల్ ఉంటుంది. అక్కడ క్యాండిల్ ఉంటుంది, ఇటు సైడ్ ప్రార్థించే చేతులు. ఇట్లా వచ్చిన వాళ్ళంతా పర్షాన్, అరే ఇదేంటిది, ఎక్కడ చూసినా హోలీ 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 అంటే దేవుడు పరిశుద్ధుడు. ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా ఉన్నాయి. పశువుల పాక కంప్లీట్గా క్రీస్తు జన్మించిన చరిత్రను, కంప్లీట్గా ఆయన చెప్పినటువంటి బోధనలను, ఆయన యొక్క భావనలను ప్రతి ఒక్కటి అసలు మొత్తం ప్రాంగణంలో నింపేశారు. అసలు ఇది నిజంగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మీతో చెప్పినటువంటి ఒక విశేషమైన మాట చెప్పండి. చాలామంది అంటారు అసలు మేము యెరూషలేములో కూడా ఇట్లాంటి కార్యాలు చూడలేదు, ఎక్కడ చూసినా క్రీస్తే కనిపిస్తుండు, క్రీస్తుకు సంబంధించినవి అని చెప్తా అంటారు. ఆశ్చర్యపోయారు. ఇది ఒక సొలొమోను రాజు ఆ రోజుల్లో కట్టాడు ఇలాంటి మందిరం యెరూషలేములో. ఇప్పుడు అది లేదు. అది కానీ ఇప్పుడు ఈ దేశంలో, ఇండియా దేశంలో పాలయ్య గారు ఈ ప్రపంచంలో ఎవరి సహాయం తీసుకోకుండా దేవుని మందిరం కట్టినది పశువుల పాక. నేను ఇవి వేరే దేశం తీసుకొచ్చారు, ఇటలీ దేశం తీసుకొచ్చారు. ఇటలీ దేశం నుండి ఇవన్నీ బొమ్మలన్నీ. ఇది పశువుల పాక. ఎందుకంటే క్రీస్తు లోకానికి మానవుని వచ్చేదందుకు తను తగ్గించుకొని మరియమ్మ గర్భంలో పశువుల పాకలో పుట్టాడని చూసినప్పుడు అబ్బాయి ఎంత ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా భక్తులు ఆశ్చర్యపోతున్నారు. అబ్బాయి ఎంత గుడిసె, ఇప్పుడు అందరు బిల్డింగ్లే కదా, నిజంగా క్రీస్తు గుడిసెలో పుట్టినట్టే ఉన్నదని ఆశ్చర్యపోతున్నారు. ఇవన్నీ చూసి, ఈ బొమ్మలు కానీ ఇవన్నీ చూసి. బొమ్మల్లో కూడా జీవకళ ఉట్టిపడుతున్నట్టు చాలా చక్కగా కనిపిస్తా ఉన్నాయి. అదే అంటున్నాను నేను, అదంతా ఇటలీ నుండి తీసుకొచ్చారు, ప్రత్యేకమైంది. నేను చూశాను కదా, అది అందరూ అదే అంటారు, అసలు ఎంత బాగున్నాయి గారు అంటే నేనే ఇటలీ దేశం తీసుకొచ్చి ఇవన్నీ పెట్టడం.
ఇది పశువుల పాక, ఇంకా చాలా ఏర్పాట్లు అవుతున్నాయి. గార్డెన్ పూలు, ఇప్పుడు చైనా దేశం నుండి కొన్ని పువ్వులు, న్యూజిలాండ్ నుండి అనేక దేశాల నుండి తీసుకొచ్చినాయి. ఈ తొట్లలో పెట్టేది ఉంది. ఇంక ఇప్పుడు క్రిస్మస్ ఏర్పాటు కొరకు ఇవన్నీ జరుగుతున్నాయి. 50 ఫీట్ల పొడుగుంది అక్కడ. ఇది మన క్రిస్మస్ ట్రీ. తెలంగాణలో ఏ చర్చిలో అట్లా లేదు. మరి మన చర్చిలో 50 ఫీట్ల క్రిస్మస్ ట్రీ పెట్టడం, దానికి స్టార్స్ పెట్టడం. అందరు అంటున్నారు, ఇంట్లో కనిపించేది మాకు ఎంత హాయిగా ఉందో, అసలు ప్రశాంతంగా ఉంది మాకు. ప్రతి సంవత్సరం ఎంతమంది వస్తారు ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్? 150,000, 1,50,000 వస్తారు. ఉదయం 24-23 నుండి ఇప్పుడు స్టార్ట్ అయిన జనం వచ్చిపోతూనే ఉన్నారు బాగా. ఇంకా రేపు నైట్ మాస్ ఉంటుంది, అర్ధరాత్రి క్యాండిల్ సర్వీస్ ఉంటుంది. ఎల్లుండి మార్నింగ్ మళ్ళీ 9 o'clock స్టార్ట్ అవుతుంది. ఇక రేపు ఎల్లుండి ఈ పండగ సెలవులన్నీ వివిధ రాష్ట్రాలు, దేశాల నుండి, మరి అనేక దేశాలు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అనేక దేశాల నుండి వచ్చి మన తెలుగు వాళ్ళే కానీ ఆ విదేశీలో కానీ హైదరాబాద్కి వచ్చారనుకో, ఇండియా దేశానికి వద్ద ఇక్కడ ఒక మందిరం ఉందని వాళ్ళకి తెలిసిపోయి ఇక్కడ వచ్చి చూసిపోతా అంటారు. చాలా మీరు ఏర్పాట్లు ఎట్లా చేస్తున్నారు ఇక్కడికి వచ్చే వాళ్ళు? నేను ఈసారి చక్కటి విద్యుత్ అలంకరణ మందిరం చూస్తే రేపు తెలుస్తుంది. ఎందుకంటే లైటింగ్ అయితే ఉన్నది. విద్యుత్ అలంకరణ, అది క్రిస్మస్ ట్రీ ఎంత హ్యాపీగా ఉందో అసలు చూస్తా. అంటే వాళ్ళందరూ పోవట్లే, అక్కడే నిలబడుతున్నారు. అయ్యగారు ఇంత పెద్ద క్రిస్మస్ ట్రీని ఏ చర్చిలో జుల్లే బాగుంది. తర్వాత భక్తులకు నీళ్ళు తాగునీళ్ళు. తర్వాత దొంగతనాలు జరుగుతుంటాయి కదా సర్వసాధారణంగా, సీసీ కెమెరాలు. తర్వాత పోలీస్ బందోబస్తు, వాళ్ళే వచ్చారు అడిగారు, బందోబస్తు గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు. ప్రతిరోజు కూడా పోలీసు వాళ్ళు నైట్ వచ్చి మనకు విజిటింగ్ చేసిపోతారు ప్రతిరోజు. ఇదే క్రిస్మస్ ట్రీ ఎంత హాయిగా ఉందో. తర్వాత భోజనం, సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు, యేసు ప్రభు జననం గురించి, తర్వాత బుర్రకథ, తర్వాత శాంతా హౌజు తయారవుతుంది. అట్లా ఊరేగింపులు ఉంటాయి. ఇంకా భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని బస్సులు, ఆర్టీసీ బస్సులు, ఇవన్నీ ప్రైవేట్ వెహికల్స్ వచ్చినందుకు వాళ్ళకి పార్కింగ్ కానీ, వాలంటీర్స్ కానీ, వాచ్మెన్స్ కానీ ఎవరికి ఇబ్బంది జరగకుండా టెంట్లు వేయడం, వారికి కావలసినవన్నీ మేము ఏర్పాటు చేస్తున్నాం మేడం. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఆలివ్ చెట్లు అన్నారు. ఈ ఒలివ చెట్లు అంటే ఎప్పటికీ వాటికి మరణం ఉండదా అండి? అవి ఎప్పటికీ మరణం లేదమ్మా, ఉండదు. బైబిల్లో అన్ని చెట్ల కంటే ఒలివ చెట్లు జీవం ఉంటుంది, ఎప్పుడు చనిపోవు అసలు. మామూలుగా అసలు ఇక్కడ బ్రతకవని చెప్పారు. నేను చెప్పాను, ఎందుకు బ్రతకవు, దేవుడు బ్రతికిస్తాడు, దేవుడు చెట్టుని చేసిండు కదా. మన ఇండియాలో వాతావరణం తట్టుకోక అంటే తప్పకుండా తట్టుకుంటుందని తీసుకొస్తే ఒక్కడు కూడా చనిపోలేదు దేవుని దయ వలన. కానీ చాలా బాగున్నాయి, వాటికి మరణం ఉండదు. పరిశుద్ధత, రాజులను కూడా అభిషేకించిన ఆలివ్, తర్వాత పరిశుద్ధ మందిరంలో కూడా ఆలివ్ చెట్లు ఉంటాయని ఉన్నాయి. ఆ విధంగా ఆలివ్ చెట్లు ఉన్నాయి మేడం. ఇక లోపల నిర్మాణం గురించి చెప్పండి. లోపల డూమ్ మొత్తం తీసుకురావడానికి మీకు ఎంత టైం పట్టింది, ఎంత శ్రమ పడ్డారు? అంత పెద్ద డూమ్ నిర్మాణాన్ని ఇక్కడ చేయడం అనేది, వేరే దేశాల నుంచి తీసుకువచ్చి చేయడం అనేది చాలా కష్టతరమైన పని. దాన్ని ఎట్లా చేయగలిగారు? 2 years పట్టింది. అది షిప్లో తీసుకొచ్చారు. మేము అమెరికా వెళ్ళి మాట్లాడి చూసుకొని అన్నీ ఇంత కష్టపడి, కరోనా టైంలో మళ్ళీ అది ఎంత ఇబ్బంది అనిపించిందో. షిప్లో తేవడం, ఫిట్ చేయాలంటే ఇక్కడ పని చేయరాదు, అక్కడతో ఫోన్లలో మాట్లాడడం కానీ చాలా ఇబ్బంది అనిపించింది మాకు. ఇబ్బంది అసలు చాలా ఇబ్బంది అయినా కూడా ఏ పని, ఆ డూములో అసలు లైటింగ్ కానీ చాలా, అది కూడా స్టార్ ఆకారంలో ఉంటుంది. లోపల నుంచి చూస్తే, లోపల నుంచి ఒకసారి మనం ఆ డూమ్ల వివరాలు కూడా మీరు చెప్తే, ఆ డూమ్లు లోపల ఉన్న నిర్మాణాల వివరాలు కూడా చెప్తే చాలా అందరూ తెలుసుకుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆసక్తి కలిగించేటువంటి చర్చి, జీవితంలో ఒకసారైనా వచ్చి చూడాలి అనిపించే చర్చి. నిజంగా మీరు ఇంత నిర్మాణం చేయగలిగారని అంటే నిజంగా వచ్చి చూసిన దగ్గర నుంచి మాకే ఆశ్చర్యంగా ఉంది. అది మీరు ఒక్కళ్ళే ఇంత చేయగలిగారు అని అంటే నిజంగా ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేటువంటి విషయమేనండి. ఇంకా దీనికి సంబంధించిన విశేషాలు ఏమైనా ఉంటే చెప్పండి. మార్బుల్స్ కూడా వేరే దేశం నుంచి తీసుకొచ్చారన్నారు. అవునండి. ఈ మార్బుల్స్ కానీ, ఈ చెట్టు ఇది 5 లక్షల రూపాయలు అన్నది. అప్పుడు నేను 25,000కు తీసుకొచ్చి పెట్టాను. చాలా ఇది ఆఫ్రికన్ తీసుకొచ్చాను. వస్తా అట్లా ప్రతిదీ ఇక్కడ హోలీనెస్ ఉంటుంది.
ఇంకా ఈ కలర్స్ కూడా వేరే దేశం నుండి ఇంకేసేటి కూడా వేరే దేశం నుండి వాళ్ళు గోల్డ్ కలర్ పిల్లర్స్ మెరుస్తా ఉంటాయి, ఇది వేరే దేశం నుండి తీసుకొచ్చారు. ఇట్లా ప్రతిదీ ఎక్కడ చూసినా రెడ్ ఈ గ్రిల్స్ కూడా ఇవన్నీ అటు చూస్తేనేమో యేసు ప్రభు ప్రయాణం చేసినప్పుడు అక్కడ పడవలో పోతుంటారు. ఆయన శిష్యుడు మొదటి పేతురు యేసు ప్రభుని చూసినప్పుడు చక్కగా నడిచాడు, భూమి కిందికి ఇలాగా మునిగిపోయినట్టు ఉంది. అంటే నేను యేసు ప్రభు నందు విశ్వాసం ఉంటే మనం దేవుణ్ణి చూడాలి, కిందికి చూసినట్లయితే శ్రమలు వస్తాయని ఆ విధంగా నేను అట్లా చేయడం జరిగేది. ప్రతిదీ ఇందులో ప్రత్యేకతే, మందిరానికి వచ్చిందంటే ప్రత్యేకత. లోపల చాలా విశాలమైన ప్రాంగణం ఉంది. మొత్తం ఇది ప్లింత్ ఏరియా ఎంత? 340, 240 లోపల 300 అంతా కలిసి 340. ఇది అకోస్టిక్ సౌండ్ హిమాలయన్ తీసుకొచ్చారు. ఇది పైంది హిమాలయన్ తీసుకొచ్చారు, దానికే 4 కోట్ల దాకా అయింది. తర్వాత ఇవన్నీ వైట్గా ఉంటాయి. మన అక్కడ తెచ్చాం ఫ్రాన్స్ దేశం నుండి. చాలా జరగండి అమ్మ. ఇది చైనా దేశం నుండి తీసుకొచ్చాం పిల్లర్స్, ప్రత్యేకమైన పిల్లర్, ఆలివ్ చెట్లు ఉంటాయి. ఈ పిల్లర్స్ అంటే దేంతో తయారు చేస్తున్నామండి? ఈ పిల్లర్స్ ఇది షీటే, మామూలుగా షీట్కు గోల్డ్ కోటింగ్ లాగా వేసినని చెప్పారు. ఇవన్నీ ఆలివ్ చెట్లు. ఇంకా ఈ డూమ్ ప్రత్యేకత చెప్పండి. చాలా స్పెషల్ రూమ్ ఇది. ఏదో వాళ్ళు ఫ్లైట్లకు వాడేది అన్నట్టు, ఫ్లైట్కు బాగా హల్కగా ఉండేది, దాంతో టెక్నాలజికల్తో చేశారు. స్టార్ రూపంలో ఉంటుంది అంతా. మీరు చూసిన స్టారు, గ్లాసు వేరే దేశం తీసుకొచ్చాం. ఆ గ్లాసు కూడా 6 దేవదూతలు ఉంటాయి చుట్టూ. తర్వాత ఈ చుట్టూ దేవుని వాక్యాలు, అడగండి ఇవ్వబడును, వెదకండి దొరుకును, తట్టండి తీయబడిన చక్కటి గోల్డ్ అక్షరాలతో పాటు వాక్యము. ఇవి ఈ మధ్యలో అటు చూసినట్లయితే స్టేజ్, అదే వియత్నాం బండ, ఓ పాలిష్ బండ, చాలా తెల్లగా దగ్గ మెరుస్తూ ఉంటుంది. ఇట్లా ప్రతిది కింద కూడా ఇది కూడా చాలా వేరే టెక్నాలజికల్తో తయారు చేసిన అని చెప్పారు. ఇవన్నీ ఇంకా చాలా 7 సంవత్సరాలు మనం చాలా కష్టపడ్డాం మేడం. చాలా, నాకు తెలిసి నేను నిద్ర కూడా పోలేదు, రోజు 2 గంటలు పడుకునేది, ఉపవాసాలు ఉండేది, తినపోయేది. రాత్రి అంతా ఇక్కడ నేను ఒక టెంట్ వేసుకొని, చిన్న గుడిసె వేసుకొని 7 సంవత్సరాలు ఇక్కడ కదలకుండా నేను ఈ మందిరం తయారు చేసి, మందిరం దేవుడే కట్టించాడు. ఇందమ్మా నాదేం గొప్పతనం ఏం లేదు, అంత దేవుని గొప్ప భక్తులందరూ ప్రార్థన, వాళ్ళ సహకారం, వాళ్ళ దేవుని సహాయం, అంతేగాని నేను చాలా చిన్న ఆయన పాదముల కింద దుమ్ములు అంటున్న దేవుడు ఈ స్థితికి తీసుకొచ్చాడు. ఇక్కడ చూసినట్లయితే ముత్యాలతో ఇవన్నీ పాల్స్, అక్కడ క్రిస్మస్ ట్రీ ఉంది, పాల్స్, ఇక్కడ బెల్స్ ఉన్నాయి, చాలా పాల్స్తో తయారు చేశారు, చాలా అందమైనవి. ఇట్లా ఇక్కడ నుండి బైబిల్కి సంబంధించినవి బెల్స్ కానీ ఇక్కడ అన్ని పాల్స్తోనే చేశారు రకరకాలుగా. ప్రత్యేకంగా శనివారం రోజు ఇక్కడ ఒక గ్రిల్లు, నేను ఇంకా ఓపెనింగ్ కాలేదు, మొన్ననే తయారు చేశారు. చాలా అందమైన గ్రిల్ ఇది. ఇది కూడా ఏ ప్రపంచంలో ఎక్కడ ఉండదు, ఏ చర్చిలో. యేసు ప్రభు, నేను జెరూసలేం పోయినప్పుడు యేసు ప్రభు ముళ్ళ కిరీటం చూశాను. మనం కూడా ఒక ముళ్ళ కిరీటం లాగా తయారు చేద్దాంలే, బైబిల్కి సంబంధించిందని. ఇంక ఇది ఓపెనింగ్ కాలేదు, మొన్ననే తీసుకొచ్చి పెట్టాము, ఇంకా ప్రతిష్ట చేయలేదు. ఈ ముళ్ళ కిరీటంతో తయారు చేసాం. దీంట్లో దీని చుట్టూ తిరగాలంటే అంత బైబిల్కి సంబంధించినవి ఉంటాయి. 2 పావురాలు ఉంటాయి, ప్రభు రాత్రి భోజనము గిన్నె ఉంటుంది. ఇట్లా చాలా అందమైంది. ఇది చూడాలంటే కళ్ళు సరిపోవట్లే అంటారు అందరూ. ఎట్లా అయ్యగారు ఇది ఎట్లా సాధ్యం, మేము ఎక్కడ చూడలే ఈ చర్చిలలో అని చెప్తున్నారు. అంటే అంతా దేవుడికి జ్ఞానవంతుడు, ఎంత ఆయన చేసిందే, ఇదంతా దేవుడు చేసిందని నేను వాళ్ళతో చెప్తుంటా మేడం. ఇది క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం యొక్క విశేషం. సాక్షాత్తు ఆ యేసుక్రీస్తునే ఈ ప్రార్థనా మందిరాన్ని నిర్మించాడని, స్వయంగా ఆయనే ఇక్కడ ఉన్నాడని, అందుకే దీనికి ఇంత విశేషత ఉందని మన ఫాదర్ పాల్సన్ రాజు గారు చెప్తున్నారు. బోలెడన్ని విశేషాలు ఉన్నటువంటి ఈ క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరాన్ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దర్శించాల్సిందే. వీడియో జర్నలిస్ట్ అంజీతో వీణా, వన్ ఇండియా తెలుగు, వరంగల్.